సంపూర్ణంగా వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి, ఇప్పటి వరకు బోనస్ పడలేదన్నటువంటిది వీళ్ళు చెప్తున్న వాదన. మరి ఒకసారి ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో రైతులకు తోడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడిద్దాం. ఏంటి ఇవాళ రోడ్డెక్కిన పరిస్థితి, మరి ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు కూడా రైతులకు సంపూర్ణంగా ప్రకటించలేదు, రైతు మద్దతు ధర ఇయ్యలేరు, రైతు భరోసా కూడా ఏం ప్రకటించలేరు. ముఖ్యంగా రైతు భరోసా వేయలేరు, రైతు బంధు వేయలేరు. మేము ఇవాళ అయినా కష్టకాలంతో రైతులు అప్పులు తెచ్చి మనం ఇవాళ ఇక్కడ అప్పులు 3% 4% తీసుకొచ్చి కూడా రైతులు పంటలు వేసినా కూడా యూరియా కొరత కూడా చాలా ఎక్కువ ఉండే. అడిటన పొలాలు వేసి పొలాలు ఇనే టైంకి వచ్చే వరకు కూడా ప్రభుత్వం కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇవాళ మా మండలంలోని పోదరం గ్రామంలో ఒక రైతు, మీరు మొన్న చూసి ఉంటారు దాదాపు అందరూ, పాపం పంట వెళ్ళిపోయి ఒక 2 ఎకరాలు పంట వేసి కూడా మొత్తం ఎండిపోయింది. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చినట్టుంది, మనకు పంట పెట్టుబడి లేదు, రైతు రుణమాఫీ లేదు, నీళ్లు లేదు, యూరో బస్తా లేదు. కావాలని చెప్పేసి మనం టీఆర్ఎస్ పార్టీ సారంగపూర్ మండల పక్షాన మేము ఇలా మండల హెడ్ క్వార్టర్ లో ధర్నా ఇస్తున్నాము. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఎట్లుండే, ఇవాళ మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండే, దయచేసి ప్రజలారా మీరు ఒకసారి గమనించాలని చెప్పేసి మేము ప్రజలకందరూ విన్నవించుకుంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు కంపల్సరీ మీరు రైతులకు రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇప్పటి వరకు కూడా పొట్ట దశలో ఉన్న పొలాలకు కూడా మీరు నీరు అందించాలి. లేకపోతే ఇది ఇవాళ చిన్న ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. మీరు ఈ 4 రోజులలో కూడా మనకు నీళ్లు ఇవ్వకపోతే మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. కొనసాగిస్తున్నారు, ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. ఇప్పటికే ఇదే మండలంలో మొక్కజొన్న పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి. నిన్న మనం చూసాం హైదరాపల్లిలో మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి. మరి ఏంటి కారణం? ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు లేని విధంగా? కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ప్రభుత్వానికి మచ్చదేవాలనే ఉద్దేశంగా